సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు వలిగొండలోని సంగం భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు జిల్లాలోని బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది సీఎం పుట్టినరోజు సందర్భంగా భీమలింగేశ్వర స్వామి ఆలయానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. హామీ ఇచ్చి నేటికి సంవత్సరం గడుస్తున్నప్పటికీ తట్టెడు మట్టి కూడా పొయ్యలేదంటూ విరుచుకుపడ్డారు. ఇకనైనా రేవంత్ రెడ్డికి బుద్ధి కలిగి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి 55వ జన్మదినం సందర్భంగా వారు రాష్ట్రాన్ని మంచి నడిపిస్తూ మరి ఎన్నో జన్మదినాలు ఇక్కడ జరుపుకోవాలని కోరుకుంటూ రాష్ట్రంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా రాష్ట్రాన్ని మంచి పాలనలో చేసుకుంటూ అందరికీ ఇచ్చిన హామీలను దాదాపుగా అన్నీ నెరవేర్చుకుంటూ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరి మంత్రులను ఎమ్మెల్యేలను కలుపుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తే ముందుకు పోతుందనే ఆలోచనతోటి మంచి పరిపాలనతోటి రైతులకు రుణమాఫీ అయితేంది. అదేవిధంగా ముఖ్యంగా సన్న బియ్యంతో పేదలకు బడుగు బలహీన వర్గాలకు గిరిజనులకు అర్జనులకు అందరికీ ఈ సన్న బియ్యం అనేది తినకపోయేది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రతి ఒక్కరూ సన్నబియ్యం ఇంటిలో వండుకుంటుంటే ఎంతో ఆనందంతో ప్రజలు ఉన్నారు ఈరోజు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఆయన జన్మదినాన్ని సంతరించుకొని ఇక్కడ భీమలింగేశ్వర స్వామి దగ్గర మా సంఘం కాంగ్రెస్ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడంతో ఇక్కడికి వచ్చి భీమలింగేశ్వర స్వామిని అభిషేకం చేయించి రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ భీమలింగేశ్వరుని అభిషేకం చేసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం. జిల్లా పార్టీ అధ్యక్షతన మండల పార్టీ అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత సంవత్సరం 8వ తేదీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తాను, నేను 2 కోట్లు పెట్టి గుడి కట్టిస్తాను అని మూసి ప్రక్షాళన చేస్తానని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా తట్టెడు మట్టి ఎత్తలేదు. ఇక్కడ తిరిగి చూసిన నాదుడు లేడు. ఆ రకంగా ఈరోజు మీ పరిపాలన జరుగుతుంది. అయితే అయ్యా నువ్వు మూసి ప్రక్షాళన చేస్తాను, మూసి ప్రక్షాళన ఎక్కడ జరిగింది? పేదల ఇళ్లను గులగొట్టా, లేకుంటే మీ అన్న ఇల్లు గులగొట్టకుండా రక్షించడానికి జరిగిందా, లేకుంటే మీ పేదల ఇల్లు గులగొట్టడానికి మనసు వచ్చింది కానీ మీ అన్న ఇల్లు ఎందుకు గులగొట్టలేదయ్యా? అది హైడ్రాకు తెలియదా? హైడ్రాకు నువ్వు చెప్పలేదా? అది ఆపమని చెప్పినావా అని అంటాను.
ఇంకో విషయం చెప్తున్నాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు మా ప్రజల ఆరోగ్యాన్ని కూడా మేము మంచి చేయడానికి కార్యక్రమాలు చేపడితే పార్టీలు అన్నీ అడ్డుదలుతున్నాయని చెప్పారు. అయ్యా మీరు చేస్తుంటే మేము ఏది అడ్డుకున్నాం? మీరు ఎంఐఎంఎం కాలేజీని చెరువులో ఉన్న కాలేజీని గులగొడతామంటే అడ్డుకున్నామా? రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లు గులగొడతామంటే అడ్డుకున్నామా? మేము అడ్డుకున్నది ఒక పేద ప్రజల ఇండ్లను గులగొడుతుంటే మేము మన ప్రాణాలను అడ్డేసి అడ్డుకున్నాం అంతే తప్ప వాళ్ళ గురించే ప్రయత్నం చేసినాం తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా పేదల ప్రక్షాళన నిలబడుతుంది, పేదల దిక్కున నిలబడుతుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. అందుగురించే చెప్తున్నాం, మీరు బూటకు హామీలు ఇవ్వకండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అప్పుడు మీకు ప్రజలు పట్టం కడతారు. ఇంకోటి మీ పార్టీ తేలిపోయింది, కాంగ్రెస్ అంటే ముస్లిం అని, ముస్లిం అంటే కాంగ్రెస్ అని మీరు చెప్పగానే చెప్పారు నిన్న మీటింగ్లలో. ఇంకేం కావాలి? హిందువులకు ఒకటే ఒక పార్టీ ఉంది, అదే భారతీయ జనతా పార్టీ. మాకు అధికారం ఉన్నా లేకున్నా మేము హిందువుల పక్షాన ఉంటాం, హిందువులకు న్యాయం జరిగే విధంగా చూసుకుంటాం. హిందువుల 80% మందికి మేము ఏనాడైనా మా ప్రాణాలను అడ్డం పెట్టైనా మేము వాళ్ళ హక్కులని కాపాడుకుంటాం.